పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలుస్తుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి ఓజీ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. అనౌన్స్మెంట్ తోనే ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024 తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో నటి శ్రియారెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో నటి ఓజీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలను వెల్లడించింది. ఇక టబు తన జీవితంలో ఎంచుకునే నటి అని శ్రియారెడ్డి చెప్పింది. శ్రియారెడ్డి మాట్లాడుతూ, అసలు టబు కోసం రాసిన ఒక తెలుగు సినిమాలో నాకు ఒక పాత్ర వచ్చింది. స్క్రిప్ట్ పై ఆమె పేరు రాసి ఉంది. నాకు ఆ పాత్ర వచ్చింది, కానీ అది ఏ సినిమా అని నేను చెప్పనక్కర్లేదు. ఆ క్యారెక్టర్ కి టబుని నటింపజేయాలని ప్లాన్ చేశామని, అయితే ఆ అవకాశం మీకు వచ్చినందుకు ఆనందంగా ఉందని మేకర్స్ చెప్పారు. ఇది అతిపెద్ద విజయం అని చెప్తున్నారు. నటి చిత్రం పేరు తెలుసుకున్నప్పటికీ ఆమె ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం మినహా మరే ఇతర తెలుగు సినిమాలకి సంతకం చెయ్యనందున ఆమె ఓజీని సూచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రియాంక అరుణ్ మోహన్ ప్రధాన మహిళా పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ ని జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. దీనికంటే ముందే స్టార్ట్ అయిన సినిమాలు సెట్స్ పైన ఉన్న పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సాహో మూవీ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మూవీ కాబట్టి అసలు ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పుడే ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. పైగా సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అభిమానులు సైతం ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఒక అభిమానికి తన అభిమాన హీరోని స్క్రీన్ పై ఎలా చూపించాలో బాగా తెలుసు. ఇక పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఓజీ మూవీ 80% పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ మూవీకి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందేగా. ఇక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ మూవీగా ఓజీ మూవీ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ఎంతవరకు బ్యాలెన్స్ ఉంది అనేది ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.